హాయిగా తేలికగా ప్రాణోత్క్రమణం అయిపోతే సాక్షాత్తుగా పట్టుపుట్టాలు కట్టుకుని ఆ పరమేశ్వరుడు లక్ష్మీదేవితో కలిసి ఎదురొచ్చి అమ్మవారు చెయ్యిచ్చి అయ్యవారు చెయ్యిచ్చి విమానం ఎక్కించుకుని స్వామి పక్కన కూర్చోపెట్టుకుని తీసుకెడుతుంటే అమ్మవారు సిగ్గుపడి ఎర్రటి ముఖంతో పక్కకి తప్పుకుంటే సర్వేశ్వరుడు అడుగుతాట, ఏం లక్ష్మి అలా మొహం దాచుకున్నానే అని. అడిగితే ఏం చెప్పనండి, పాపం వాడు ఒకనాడు ప్రయత్నపూర్వకంగా గుడికొచ్చి నా ముందు నిలబడి మనస్ఫూర్తిగా అంజలి ఘటించి ఇలా శిరస్సు ఉంచి నమస్కరించాడు. నేనేమిచ్చాను? కొడుకులిచ్చాను, మనవలిచ్చాను, మునిమనవలిచ్చాను, 3 తరాలు చూసుకునే అదృష్టం ఇచ్చాను, బతికినన్నాళ్ళు ఏ వ్యాధి లేకుండా హాయిగా తినగలిగినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, అనాయాస మరణాన్ని ఇచ్చాను, చెయ్యిచ్చాను, మీ సింహాసనం మీద పక్కన కూర్చోపెట్టాను. ఇంతకన్నా వాడికి నేనేమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడి ఎర్రబడి దాక్కున్నాను.